హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై చేస్తున్నానండి. తక్కువ ఆయిల్ యూస్ చేస్తూ ఫిష్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా స్పైసీగా, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇలా తయారు చేసుకుంటే మరి లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులో సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అందులో మన స్పైసెస్కి తగ్గట్లుగా కారం పొడి వేసుకోవాలి. తర్వాత చిటికెడంత పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పెరుగు కూడా వేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ కూడా మన కారానికి తగ్గట్లుగా వేసుకోవాలన్నమాట. సో అలాగే మనం ఫిష్ తీసుకున్న క్వాంటిటీని బట్టి కూడా స్పైసెస్ అనేది ఎక్స్ట్రా యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తోటి 1 కిలో ఫిష్ మనం ఫ్రై చేసుకోవచ్చు అనమాట. చాలా తక్కువ ఆయిల్తోనే ఫ్రై చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి టేస్ట్. ఇవన్నీ కూడా కొంచెం వాటర్ యాడ్ చేసేసి మంచిగా ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు ఇలా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. తర్వాత ఫిష్ అన్నీ కూడా ఇలా కట్ చేసి పెట్టుకుంటాం కదా, వాటికి మసాలా అంతా కూడా నీట్గా అప్లై చేసుకోవాలి. ఏ మాత్రం గ్యాప్స్ లేకుండా ఈ మసాలా పేస్ట్ అనేది నీట్గా అప్లై చేసుకోవాలన్నమాట ఫిషెస్కి. అప్పుడే మనము రెడీ చేసి పెట్టుకునే మసాలా చాలా బాగా పడుతుందండి ఫిష్కి, లోపల నుంచి కూడా మంచిగా టేస్ట్ వస్తుందన్నమాట. సో ఇలా అంతా కూడా నీట్గా అప్లై చేసేసుకొని ఇందులో 1 అవర్ వరకు వీటన్నిటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మూత పెట్టకుండా ఓపెన్ చేసి ఈ ప్లేట్ ఇలాగే డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. మనం 1 అవర్ వరకు అలా ఫ్రిడ్జ్లో పెడితే మనకు ఫిష్ అనేది చాలా జ్యూసీగా వస్తుంది, చాలా బాగుంటుందండి టేస్ట్. 1 అవర్ తర్వాత ఇక్కడ ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో 3-4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం 1 బై 1 ఫిష్ వచ్చేసి ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ లోపల నుంచి ఫిష్ అనేది నీట్గా కుక్ అవ్వాలి కాబట్టి సో సిమ్ టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఫిష్ ఫ్రై అనేది పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటుందండి. ఇలా ఒక్కోసారి ఒక 4 to 5 ఫిషెస్ వరకు మనం ఫ్రై చేసుకోవచ్చు అనమాట. ఇలా మనం వేసిన ఆయిల్ మిగిలిన ఫిష్ పీసెస్ అన్నిటికీ కూడా బాగా సరిపోతుందండి. చాలా తక్కువ నూనెతోటి ఫిష్ ఫ్రై అనేది చాలా బాగా చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే టేస్ట్. ఇలా సిమ్లో పెట్టుకొని ఒకవైపు ఫ్రై చేసుకోవాలి, మరొక వైపు ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎక్కువ ఒకేసారి హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకూడదు, తొందరగా మాడిపోతుంది. అలాగే మనకు ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ అంతా కూడా మీద పడుతుందండి. చాలా జాగ్రత్తగా సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్యలో 2 వైపులా మార్చుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా మనకు ఫ్రై అవ్వడానికి అన్నీ కూడా 15 మినిట్స్ వరకు టైం పడుతుందండి. ఒక్కొక్కసారి 4 పీసెస్ వరకు అలా ఫ్రై చేసుకోవచ్చు అనమాట. సేమ్ ప్రాసెస్లో మిగిలిన ఫిష్ అన్నీ కూడా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ. చాలా ఈజీ కదా, సో చాలా సింపుల్గానే ఉంటుందండి. బట్ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. రెస్టారెంట్ మించిన టేస్ట్ వస్తుందన్నమాట, అంత బాగుంటుంది. తర్వాత ఇందులో ఒక ఉల్లిపాయ పెట్టుకొని అలాగే కొంచెం పెప్పర్ పొడి చల్లుకొని తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నాలాగా ఫీవర్ వచ్చి వాయిస్ బాగాలేని వాళ్ళకి, కోల్డ్ చేసిన వాళ్ళకి చాలా బాగుంటుందన్నమాట టేస్ట్. చిన్నపిల్లలైతే ఇష్టంగా తింటారండి. సో ఇలా ప్రిపేర్ చేసుకొని ట్రై చేసి చూడండి, చాలా ఎంజాయ్ చేస్తారు ఫిష్ని. ఫిష్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా బాగా తింటారు. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.